నమస్కారం ప్రజలారా. తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రాజలింగం అనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఘోరాది ఘోరంగా పొడిచి పొడిచి చంపేసిర్రు. బేసిక్ గా రాజలింగం అనే కార్యకర్త కాంగ్రెస్ కి ఒక కట్టు బానిస లెక్క ఉండే కార్యకర్త అయినా కాళేశ్వరం పైన అవినీతి జరిగింది. కాళేశ్వరం పైన జరిగిన అవినీతిని బయట పెట్టాలా, తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణకి ఇప్పియాలనే ఒక మంచి ఉద్దేశంతో కేటీఆర్ హరీష్ రావుల పైన కేసు వేస్తే అది ఈ రోజు హియరింగ్ ఉంది. 20వ తారీఖు ఫిబ్రవరి 2025 రోజు హియరింగ్ ఉంటే, హియరింగ్ కన్నా ఒక్క రోజు ముందే కేసీఆర్ బయటికి వచ్చిండు. ఆ రోజే ఆ వ్యక్తిని దారుణంగా చంపేసిర్రు. ఘోరాది ఘోరంగా చంపేసిర్రు. ఎవరు చంపేసిర్రు, ఎందుకు చంపేసిర్రు తర్వాత మాట. కానీ బేసిక్ గా ఇంత దారుణమైన హత్య జరిగినందుకు, అది కూడా హియరింగ్ కన్నా ఒక రోజు ముందు జరిగినందుకు, ఎప్పటి నుంచో కేసీఆర్ బయటికి వస్తే అద్భుతాలు జరుగుతాయి అని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటున్నందుకు ఎక్కడ లేని అనుమానాలు అయితే మాకు పుట్టుకొస్తున్నాయండి. ఒక కట్టు బానిస, మేమందరం కూడా కాంగ్రెస్ కి కట్టు బానిసలమే. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ కి కట్టు బానిసే. కాంగ్రెస్ లో ఎవరు ఉంటే వాళ్ళు కాంగ్రెస్ కి కట్టు బానిసే. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి కట్టు బానిసే. ఆ సిద్ధాంతానికి అనుకూలంగా ఉన్న రాజలింగం అన్న ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి చెప్తుండు, రాహుల్ గాంధీ చెప్తుండు అనే ఒక ఉద్దేశంతో అన్యాయం జరిగిందని తెలుసుకొని కాళేశ్వరం ప్రాజెక్టులో అన్యాయం జరిగింది, అది చట్ట పరంగా ఇది చేయాలని చెప్పి దాన్ని కోర్టులో కేసు వేస్తే ఈరోజు విచారణ ఉంటే ఇంత దారుణమైన హత్య. నాకు మొన్నటి నుంచి నేను 10-15 వీడియోలలో చెప్పిన, కేసీఆర్ బయటకు వస్తే ఏమైతుంది అని. ఇదా ఇందుకోసమా స్వామి నువ్వు బయటకు వచ్చింది కేసీఆర్? ఇందుకోసమా? దీనిపైన ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు ఎందుకు స్పందిస్తారే? డైరెక్ట్ గా మీ పైన ఎలిగేషన్స్ చేస్తున్నాం కదా. హరీష్ రావు కేటీఆర్ చంపేసినారు, మేము కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ వాళ్ళం, ఎన్ఎస్యూ వాళ్ళం డైరెక్ట్ గా ఎలిగేషన్స్ చేస్తున్నాం కదా. దానిపైన ఏ ఒక్కరు ఎందుకు స్పందిస్తలే? ఎందుకంటే అందులో వాస్తవం ఉంది కాబట్టి. రేవంత్ రెడ్డిజీ, మీరు మాకు తెలుసు, మా అందరు అన్న, మీరు మా అందరికి తోడుంటారని మేము నమ్మి మీ వెంబడి ఉన్నాం. మీ ఉన్న గుణం కూడా అదే, మీ వెంబడి ఉన్న మా అందరినీ మంచి కాపాడుకునే గుణం. ఈరోజు అదే విధంగా మన పార్టీ కార్యకర్తను ఇంత ఘోరంగా చంపిన దుర్మార్గులను రోడ్ల పైన బట్టలతో ఊడదీసి మరి చంపుదామని చెప్తలే. సావు వాళ్ళకి పరిష్కారమే కాదు. అసలు నా కొడుకులను రోడ్ల పైన బట్టలు లేకుండా దింపాల్సిన బాధ్యత మీదన్న. ఎందుకంటే ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన చేసిరనే కాదు, రేపు ఫ్యూచర్ లో ఎవరన్నా ఏదైనా ప్రభుత్వ సొమ్ము ఇట్లా దోసుకురని కోర్టులో పిల్లేద్దామన్న భయపడే విధంగా చేసేది ఈరోజు దుర్మార్గులు. దుర్మార్గులు అందరినీ బొంద పెట్టాల్సిన బాధ్యత మీ పైన ఉందన్న. మీ తమ్ముళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఖచ్చితంగా ఉందన్న. మీరు ఖచ్చితంగా దీనిపైన పెద్ద ఎత్తున ఆ కొడుకులకు శిక్ష పడే విధంగా మీరు చేస్తారని మాకు తెలుసు, చేయాలి కూడా.